నమస్తే. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను హాసిని. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5, 6 తేదీలలో ఒంగోలులో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గజల్ గాయకుడు, ముమ్మారు గిన్నీస్ రికార్డు విజేత, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో బాలల ప్రపంచ తెలుగు మహాసభల లోగో ఆవిష్కరణ జరిగింది. దాదాపు 50 దేశాల నుంచి 16 సంవత్సరాల లోపు బాల బాలికలు ఈ సభలో పాల్గొంటారని, కెన్యా అధ్యక్షుడు అతిథిగా విచ్చేస్తున్నారని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొనే అవకాశం ఉందని డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ బాలల ప్రపంచ తెలుగు మహాసభల లోగో ఆవిష్కరించారు. ఈ బాలల ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రధాన మీడియా పార్ట్నర్ గా నంబర్ 1 ఓటీటీ వ్యవహరించనుంది. బాలల ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలను ఆసాంతం ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు, నంబర్ 1 మీడియా సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మురళీధర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ బాలల తెలుగు మహాసభలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనని మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారితో, అలాగే మా ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం మానుకొండ నాగేశ్వరరావు గారితో విడివిడిగా నేను మాట్లాడడం జరిగింది. ఎంతో మంది తెలుగు ప్రముఖులతో మాట్లాడడం, ఇది అత్యవసరమైనటువంటి కార్యాచరణ చేయాల్సినటువంటిది, శీఘ్రంగా కార్యాచరణ చేయాలి ఇది అని అంటే డిసెంబర్ 5, 6 తారీఖుల్ని నిర్ణయించుకుని నేను సత్యకుమార్ గారి దగ్గరికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి మీ చేతుల మీదుగానే జరగాలి. ఎందువల్ల అంటే సత్యకుమార్ గారు ఢిల్లీలో వారికి ఉన్నటువంటి బంధాలు అనుబంధాలు నాకు బాగా తెలుసు. నేను ఒకటే విశ్వసించా, ఈ కార్యక్రమానికి ఉన్న చిహ్నాన్ని, లోగోని సత్యకుమార్ యాదవ్ గారు ఆవిష్కరిస్తే అది నాకు ప్రధానమంత్రి మోదీ గారు ఆవిష్కరించినట్టుగా నేను భావిస్తాను. మోదీ గారితో, అమిత్ షా గారితో అడుగులు వేస్తూ, వెంకయ్యనాయుడు గారితో అడుగులు వేస్తూ వారు భారతీయ సంస్కృతిని ఒక సజీవ నదిగా తనలో తాను ఆవిష్కరించుకున్న వ్యక్తి నా సోదరులు సత్యకుమార్ గారు. నేను సభ దృష్టికి తీసుకొస్తున్నా, మొన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో 50 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. రాష్ట్రేతర తెలుగు సంఘాల వాళ్ళు వచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్ని సంఘాలు ఉన్నాయో వారందరూ వచ్చారు. అందరూ కలిసి ఎన్నో తీర్మానాలు చేశాం. అందులో మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా అది పంపించడం జరిగింది. మన శాసన సభాధిపతి అయ్యన్న పాత్రుడు గారు 3 రోజులు కూడా అక్కడ ఉండిపోయి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని ఒక ధ్వజస్తంభంలాగా నిలబడి చేశారు ఆయన. వారికి వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా శ్రీ నరేంద్ర మోదీ గారు మాతృభాషలోనే 5వ తరగతి వరకు విద్యా బోధన జరగాలి అన్న విషయానికి ఆంధ్ర సారస్వత పరిషత్తు కట్టుబడి అందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. అలాగే డిగ్రీ వరకు విధిగా తెలుగు సబ్జెక్టుగా ఉండాలి, అది ద్వితీయ భాషగా ఉండాలి. అలాగే తప్పకుండా ప్రతి పాఠశాలలో ఒక తెలుగు పండితుడు తప్పకుండా ఉండి తీరాలి. ఇలాగా ఒక 41 తీర్మానాలు చేయడం జరిగింది. ప్రపంచ బాలల తెలుగు మహాసభలు, ఇది రాష్ట్ర స్థాయి మహాసభలు కాదు, జాతీయ స్థాయి మహాసభలు కాదు, ప్రపంచ స్థాయి మహాసభలు. ఇప్పుడే గజల్ శ్రీనివాస్ గారు చెప్పారు, నిర్వహించినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలకి 50 దేశాలకు పైబడి వ్యక్తులు, అంటే అక్కడ ఉన్నటువంటి వారు తెలుగువారు, అక్కడ స్థిరపడినటువంటి తెలుగువారు 50 దేశాలకు పైబడి అక్కడి నుంచి కూడా వచ్చి ఆ సభల్లో పాల్గొనటం, అనేక మంది ప్రముఖులు రావటం, ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఈ రోజున తెలుగువారు గ్లోబల్ సిటిజన్స్ గా మారిపోయారు, ప్రపంచ పౌరులుగా మారడం జరిగింది. గత 2-3 దశాబ్దాల కాలంలో పెద్ద ఎత్తున మన తెలుగువారు వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకొని అక్కడ అద్భుతంగా స్థిరపడి వారి వారి జీవితాల్లో పైకి రావడం. మరి ఆనాడు విజనరీ లీడర్స్ అయినటువంటి
చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు 1990స్లోనే ఐటీ విప్లవాన్ని ముందుగానే ఊహించి రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వచ్చేటటువంటి అవకాశాలను ముందుగానే గుర్తించి ఆ రోజున అనేక కాలేజీలని నిర్మించడం, అనేక సెక్టర్స్ని ఓపెన్ చేయటం, అనేక మంది ఈ రోజున ఆ రంగంలో ఉపాధి పొందగలిగి అనేక దేశాల్లో స్థిరపడి ఈ రోజున ప్రపంచ తెలుగు మహాసభలు, బాలల ప్రపంచ తెలుగు మహాసభలు మనం నిర్వహించుకోగలుగుతున్నాం అంటే ఆ రకమైనటువంటి అవకాశాలని సృష్టించినటువంటి వ్యక్తులు నేటి మన నాయకులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ. వారు ఎప్పుడు కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మన భారతీయులు తెలుగువారు వారికి అద్భుతమైనటువంటి స్వాగతం పలకటం, వారిని ఎంతగానో అభిమానించడానికి కారణం వారు ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారికి ఉన్నటువంటి విజన్. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీస్ జూస్గా మనం చూస్తాం. వారితో పోటీ పడే విధంగా తెలుగువారు కూడా అభివృద్ధి చెందాలి వివిధ దేశాల్లో అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే మనం కూడా సిద్ధపడాలి. ఇవాళ నేను కానీ సత్యకుమార్ యాదవ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కూడా మనకు తెలుగువారు పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని కలిస్తే ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. వారందరూ కూడా అక్కడ స్థిరపడటమే కాకుండా అక్కడ మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన భాషని మర్చిపోకుండా వారు చేపట్టేటటువంటి అనేక కార్యక్రమాలు. నేను ఈ మధ్య డెన్మార్క్ వెళ్ళాను. డెన్మార్క్ వెళితే ఆ రోజున అక్కడ వెళ్ళిన రోజే అక్కడ సీతారాముల కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు కోపెన్హాగన్లో. ఇట్లేదో సీతారాముల కళ్యాణం ఏర్పాటు చేశారు, మీరు కూడా రావాలంటే ఏదో చిన్న స్థాయిలో ఎవరన్నా ఇంట్లో ఏమన్నా చేస్తున్నారేమో అనుకున్నాను నేను. వెళితే ఒక పెద్ద ఆడిటోరియంలో దాదాపు 1000 మంది భద్రాచలంలో జరిగిన విధంగా కోపెన్హాగన్లో సీతారాముల కళ్యాణం. ఇంకో పక్కన అక్కడ ఉన్నటువంటి మన పిల్లలందరూ కూడా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయటం చూసి చాలా ఆనందం కలిగింది. అంటే ఎంత దూరం వెళ్ళినా కానీ మన భాష, సంస్కృతి, మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ఏ విధంగా వాటిని కొనసాగిస్తూ ఉన్నారో, నెక్స్ట్ జనరేషన్స్కి ఏ రకంగా వాటిని తెలియపరుస్తున్నారో, పాస్ ఆన్ చేస్తూ ఉన్నారో చూసి చాలా ఆనందం కలిగింది. ఖచ్చితంగా ఈ ప్రపంచ బాలల తెలుగు మహాసభలు విజయవంతం అవుతాయి. దానికి తప్పనిసరిగా మరి సత్యకుమార్ యాదవ్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ, మొత్తం మేమందరం కూడా ఈ మహాసభ విజయవంతం అవటం కోసం మా వంతు సహకారాన్ని మేము అందిస్తామని తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి మాట్లాడేటటువంటి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన గజల్ శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి ఒక లోగో ఆవిష్కరణ ఉందని చెప్పేసి మీరు రావాలని చెప్పేసి అన్నారు. సో తెలుగు భాష అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది కాబట్టి దానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే ప్రతి ఆఫీసర్ కూడా విధిగా అటెండ్ అవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది కాబట్టి నేను ఇంకా అది నో చెప్పకుండా ఇమీడియట్గా వస్తాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం మాట్లాడినటువంటి వక్తలు అయితేనేమి, తర్వాత శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాటల్లో తెలుగు భాష సంబంధించినటువంటి మహాసభలు జరగడం, తెలుగు గురించి దాని యొక్క ప్రాముఖ్యతని వివిధ ప్లేసెస్లో ఇంటర్నేషనల్ డయాస్పరాలో కూడా మనం మాట్లాడటం ఇట్లాగా జరిగింది. కానీ 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మధ్యన కూడా తెలుగు భాషని, దాని యొక్క ప్రాముఖ్యాన్ని మనము పెంచాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఎప్పుడైతే మనము తెలుగు భాష అని అంటే కనుక మాట్లాడే వాళ్ళు అందరూ కూడా వస్తారు. అది కాకుండా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలల తెలుగు సభలు అని అనేటప్పటికీ అక్కడికి ఆ రీచ్ దానికి రావాలి అని అంటే కనుక దానికి చిన్నప్పటి నుంచి కూడా పునాది పడుతుంది. సో అంత మంచి ఆలోచన. ఈ ఒంగోలు పట్టణం దాన్ని ముస్తాబ్ అవ్వాలని అంటే కనుక రేపటి నుంచే స్టార్ట్ చేయవలసిన పరిస్థితి ఉన్నది. సో అలాంటి పరిస్థితి మనకుంది. అది మన గౌరవం యాక్చువల్గా అయితే. సో ఒంగోలు పట్టణానికి అదొక తలమానికంగా ఉంటుంది. ప్రపంచ పటంలో ఒంగోలులో కూడా చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి అవకాశం మన ఒంగోలు పట్టణానికి మీరు తీసుకొస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఆఫీసర్స్, మా డిస్టిక్ యంత్రాంగం అంతా కూడా మీకు అన్ని రకాలుగా సహకరిస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో లోగో ఆవిష్కరణకి
చేసి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి మంత్రివర్యులకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం, మన గజల్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బాలల ప్రపంచ తెలుగు మహాసభల్ని డిసెంబర్ 5, 6 తారీఖుల్లో ఒంగోలులో ఈ నెక్స్టెండ్లో కార్యక్రమం పెట్టుకోవటం, దానికి ఈరోజే లోగోను కూడా ప్రారంభించుకోవటం చాలా సంతోషం. తెలుగు భాష ఏ విధంగా ఉంది, ఇప్పుడుండే పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడుండే జనరేషన్ చిన్నపిల్లల కాడి నుంచే తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళాలి. అంతా ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎక్కువగా అవటం, అదేవిధంగా మాతృభాషని మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. మనకి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్ లో కూడా చెప్తా ఉంటారు, ఏదైనా కూడా మన మాతృభాష ఇంపార్టెంట్, మన మాతృభాషను మరవద్దు, తల్లిదండ్రులు కూడా మాతృభాషను నేర్పించండి, మాతృభాషని సెల్ ఫోన్లు కాదు వాళ్ళకి తెలుగు పుస్తకాలు కూడా ఇవ్వండి, తెలుగు పుస్తకాలతో తెలుగు ఇంట్లో మాట్లాడుతా తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఎప్పుడు కూడా పెద్దలు చెప్తా ఉంటారు. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు చాలా మంది కూడా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యవస్థ నుంచి మన మాతృభాషను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ఉద్దేశం. దానికోసం ఎంతో మందిని పిలిచి బాలల మాతృభాష మహాసభల కింద ఇక్కడ పెట్టడం, దానికి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి మాతృభాషని పిల్లల నుంచే కొంచెం మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు గజల్ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇది బాగా సక్సెస్ అవ్వాలని ఈరోజు దాని లోగోను కూడా ఇక్కడ నెక్స్ట్ జన్ లో ఓపెన్ చేసుకోవటం, దానికి ఎంత బిజీగా ఉన్నా కూడా మన మంత్రి గారు కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, ఆయన ఏదైతే సంకల్పంతో గజల్ శ్రీనివాసరావు గారు పెట్టారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఇది మనం ఒంగోలులో పెడుతున్నారు కాబట్టి ఒంగోలులో మనం కూడా మన బాధ్యతగా మనం కూడా తీసుకోవాలి. అందరం కూడా కలిసి దీన్ని సక్సెస్ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి గజల్ శ్రీనివాసరావు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గజల్ శ్రీనివాస్ గారు ఏది చేసినా కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఏదో ఉర్దూ భాషకు మాత్రమే పరిమితమైన గజల్ని తెలుగు భాషకు అన్వయించి తెలుగు ప్రజలకి పరిచయం చేసి ఒక ప్రయోగం చేసి దాంట్లో రాణించి ఒక సంచలనం చేశారు. ఆ గజల్లోనే గజల్ రూపంలోనే ఒక్కసారి చూడాలంది స్వామి అని స్వామివారిని నా దగ్గరకు వచ్చి నువ్వు కనిపించి పో అని అద్భుతంగా పాడిన తండ్రి గొప్పతనాన్ని, తండ్రి త్యాగాల్ని, ఒక బిడ్డని భుజాల మీద ఎక్కించుకొని తండ్రి ఆ బిడ్డని ఎదిగేలాగా చేయడం కోసం పడిన తాపత్రయాన్ని గజల్ రూపంలో చెప్పిన ఒక ప్రయోగం, ఒక సంచలనం. కేవలం వాటి మాత్రమే పరిమితం కాకుండా మనం ఎవరం కల్లో కూడా ఊహించని విధంగా 125 ప్రపంచ భాషల్లో మహాత్మా గాంధీ సందేశ యాత్రని అద్భుతంగా పాడి అందరి ప్రశంసలు పొంది దేశ విదేశాల్లో ఒక గుర్తింపుని తెచ్చుకుని, మరీ ముఖ్యంగా 3 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని మొత్తం 4 రికార్డ్స్ ని, ఆ మాట గురించి ఎక్కడ ప్రస్తావిస్తారేమో తన గురించి చెప్పుకుంటున్న క్రమంలో అనుకున్నా కానీ ఒకసారి కూడా దాని గురించి ప్రస్తావించలే. అటువంటి 4 రికార్డులని సొంతం చేసుకుని ఒక ప్రయోగం చేసి సంచలనం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూసివేయబడిన ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తుని పునఃప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగు వాళ్ళని ఏకం చేస్తూ ప్రపంచ తెలుగు మహాసభల్ని మన దేశంలోనూ విదేశాల్లోనూ జరుపుతూ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే గుంటూరులో చేసిన ప్రపంచ మహాసభలకి ఆయన నిర్వహించిన తీరు అద్భుతం. 50 దేశాల పైగా తెలుగు వాళ్ళు తెలుగు భాష మీద ప్రేమతో ఈ రాష్ట్రానికి వచ్చి 3 రోజుల పాటు ఉండి ఆ తెలుగు భాష మీద తమ మమకారాన్ని చూపించారు. దానికి సంధానకర్త కర్మ కూడా శ్రీనివాస్ గారు. సరే, తెలుగు భాష మీద వస్తారు, అభిమానంతో వస్తారు, కానీ దానికి మళ్ళీ గుర్తింపు తీసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే ఎవరినో ఒక సెలబ్రిటీ ఉండాలి. మనం ఏమైనా బట్టల షాప్ ఓపెన్ చేయాలంటే సినిమా వాళ్ళని పిలుస్తుంటాం.
అట్లా ఒక దేశాధ్యక్షుడిని మారిషస్ దేశాధ్యక్షుడిని పిలిచి మళ్ళీ ఒక కొత్త ప్రయోగం చేసి మళ్ళా సంచలనమే. మామూలు వాళ్ళకి దేశాధ్యక్షులు పిలవాలంటే అది జరిగే పని కాదు. ఇప్పుడు రాబోయేదానికి కెన్యా అధ్యక్షుడిని పిలుస్తా అన్నారు. ఇవాళ అన్ని దీంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉంది. లోగో ప్రారంభింపజేశారు. తెలుగు భాష మీద నాకున్న మమకారాన్ని వారికి తెలుసు కాబట్టి దీంట్లో భాగస్వామ్యం చేయడం బాగానే ఉంది. కానీ అదే సమయంలో బాధ్యతను కూడా మోపారు. ఏది ఏకంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని తీసుకురావాలని బాధ్యత మోపారు. ఇది కాకుండా 2 రోజుల పాటు 3 రోజుల పాటు జరుగుతున్న సమయంలో ముందు మీరే ఉండాలని చెప్పి బరువును కూడా మోపారు. సరే, బరువు బాధ్యతలుగా గుర్తించట్లా. మాకు దీంట్లో ఒక అవకాశంగా నేను దీన్ని భావిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయడంలో మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.